పోలీస్ వారు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే ఏం చేయాలి? మీరు పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చినా ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదా? ఇది మా పరిధిలోకి రాదు అని చెబుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే చట్టపరంగా మీరు ఏమి చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగితే పోలీసు వారు తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఉదాహరణకి మోసం, బెదిరింపు, దాడి, సైబర్ క్రైమ్ ఇవన్నీ ఎఫ్ఐఆర్ కి వర్తిస్తాయి. గమనించండి, ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం కూడా తప్పే. ఇది ముఖ్యమైన విషయం. పోలీస్ వారు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే మీరు ఏం చేయాలి? మొదటగా రిటర్న్ కంప్లైంట్ కాపీ. మీరు ఇచ్చిన కంప్లైంట్ కి ఒక రిసీవింగ్ కాపీ తీసుకోండి. ఇది చాలా ముఖ్యం. స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే మీరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనగా ఎస్పీ గారికి ఫిర్యాదు చేయవచ్చు. రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు, లేదా నేరుగా కూడా ఎస్పీ ఆఫీస్కి వెళ్లి ఇవ్వవచ్చు. లేదంటే కోర్టుకు వెళ్లే హక్కు కూడా మీరు పొందవచ్చు. ఇంకా యాక్షన్ తీసుకోకపోతే మీరు మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేయవచ్చు. కోర్టు ఆదేశిస్తే పోలీసు వారు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే. చాలా మంది ఇక్కడే ఆగిపోతారు. పోలీసు వారు ఎఫ్ఐఆర్ చేయలేదంటే ఇంకా ఏమీ చేయలేమని భావిస్తారు. కానీ అది తప్పు. చట్టం మీకు ఇంకా అవకాశాలు ఇచ్చింది. మీరు తప్పు చేయలేదు. మీరు న్యాయం కోరుతున్నారు. కాబట్టి భయపడకండి. చట్టపరంగా ముందుకు వెళ్ళండి. ఇలాంటి లీగల్ అవేర్నెస్ వీడియోస్ కోసం న్యాయమిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ సమస్యను కామెంట్లో రాయండి. ధన్యవాదాలు.